నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులు మన మగవాళ్ళు ఆశావాదులు సొప్పడు రంగడు వెంకట తెప్పుడు ఇలా వచ్చిన మొగుళ్ళు వచ్చినట్టు పెళ్ళాం చేతులు బలవుతుంటే ఈసారి వచ్చే మొగుడు బలి అయ్యేవాడు కాదు బలి ఇచ్చేవాడు అని వచ్చారా హైపర్ ఆది భర్త అంటే భరించేవాడు కాదు బరి తెగించేవాడు అని ఈరోజు నిరూపిస్తారు. అప్పట్లో పెళ్ళాంతో 7 అడుగులు వేసా ఇప్పుడు 6 అడుగులు గొయ్యి తీసా ఇక పూర్తి చేయడమే. అప్పట్లో పెళ్ళాంకి జీలకర్ర బెల్లం పెట్టా ఇప్పుడు గొల్లెం పెట్టి కొడితే అప్పట్లో 3 ముళ్ళు వేసా ఇప్పుడు 3 ఫిల్ వేసా రాలే. నేను ఒక్కనే కాదు నాలాగా అలసిపోయి సొలసిపోయి ఉన్న మొగుళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజు మోటివేషనల్ క్లాస్ ఉంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఈ రోజు నేను చూపిస్తా. ఎక్కడ రండి. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం బాబు ఏమైంది? నువ్వేదో సూత్రాలు చెప్తావు పిల్లల్ని కంట్రోల్ చేయమని. పిల్లల్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఏం చేస్తావు? వాతలు పెడతారయ్యా మీ వల్ల కాదా? కాదు. నిజంగా అంటే మీరు ఓడిపోయారా? అయ్యి బాబోయ్. మీ అందరికి ఒక స్టోరీ చెప్తాను. వైజాగ్ లో 1940వ సంవత్సరంలో ఒక అతను పుట్టాడు. అతన్ని వైజాగ్ ప్రజలంతా నువ్వు ఆ వైజాగ్ దాటలేవు అని అతన్ని నిరాశపరిచారు. అతను ఆగిపోయాడా? ఆగిపోలేదు కదా. పెద్దయ్యాడు. పెద్ద మనిషి ఫంక్షన్లు పట్టుకున్నాడు. 5,000 2,000 3,000 చివరికి 500 ఇచ్చి అతనే వెళ్ళాడు. అతనే మన భాస్కర్. అతని గురించి మీకు ఇంకొక సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పాలి. నెల్లూరులో కాపురం పెట్టాడు. తిరుపతి వెళ్ళాడు, ఇంకోటి పెట్టాడు. చిత్తూరు వెళ్ళాడు, ఇంకోటి పెట్టాడు. ఆగిపోయాడా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆగిపోలేదు కదా, పెడుతూనే ఉన్నాడు కదా. అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీ విన్న తర్వాత మీరు ఓడిపోయారా? ఓడిపోలేదు. ఒక అతను ఉన్నాడు, పేరు నరేష్. నెల్లూరు వెళ్ళాడు, అవ్వలేదు. గుంటూరు వెళ్ళాడు, అవ్వలేదు. చిత్తూరు వెళ్ళాడు, అవ్వలేదు. దేవుడు అవ్వనివ్వలేదు. ఇంకొక అతను ఉన్నాడు, ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈ అమ్మాయిని ఆ టీంలో ఆర్టిస్ట్ అని పరిచయం చేశాడు. తర్వాత మెట్ల మీద కూర్చున్నాడు. ఆ తర్వాత మెట్లు పెట్టాడు. ఇప్పుడు గుడి మెట్లు అంటున్నాడు. ఆగిపోయాడా? ఇంకొక అతను ఉన్నాడు, జీవితంలో నేను ఎప్పటికీ ఏది వెనకేసుకోలేనా అని బాధపడేవాడు. కానీ అతను తరగనంత వెనకేసుకున్నాడు. చూస్తారా? ఆగిపోలేదు కదా. అతను చిన్నప్పుడు వర్షం పడుతుందా అని వెయిట్ చేసేవాడు. పెద్దయ్యాక వర్షం నాకు పడుతుందా అని వెయిట్ చేసేవాడు. ఆగిపోయాడా? లేదు. ఆగిపోయాడు. ఎందుకంటే వర్ష ఆగలేదు. ఒక అతనున్నాడు, 25 ఏళ్ళు కూడా నిండని ఒక పిల్లవాడు. పటాస్ అన్నాడు, ఫైమా అన్నాడు. పటాసు పోయింది, ఫైమా పోయింది. ఫైమాతో దోస్తి అన్నాడు. చివరికి యూసుఫ్ కూడా బస్తీ అన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడతా. మరి దీన్ని బట్టి మీరు చెప్పండి, మన పిల్లల దగ్గర ఆగిపోతామా? పెళ్లి చేసుకున్నాం కదా, 3 రోజులు రెచ్చిపోయాం కదా, తర్వాత చచ్చిపోయాం కదా. అందుకని మనం ఓడిపోయామా? వాళ్ళని పిలిపిద్దాం, ఎదిరిద్దాం,
గెలిచేద్దాం. అవన్నీ కాదన్న. భర్త అనేవాడు బయట ఎంత కష్టపడతాడు, ఆయాసపడి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పని చేయమంటే ఎవడైనా బయట అలిసిపోయి ఇంటికి వస్తాడు. నువ్వు ఒక ఇంట్లో అలిసిపోయి ఇంకో ఇంట్లోకి అలిసిపోయి ఆ ఇంట్లోకి. అన్ని ఇళ్ళు అయిపోతే మీ ఇంటికే. ఇంకా అసలు పెళ్ళాం అంటే మొగుడు వచ్చేలకే ఓ పక్క సర్ది పరుపు వేయాలా? నాకు కనీసం పరుపు కూడా లేదు. ఎందుకు నీకు పరుపు ఉంది కదా. ఇవన్నీ కాదు, మన పిల్లల్ని పిలుద్దాం. ఈ రోజు కడిగేద్దాం, మనం గెలుద్దాం. రండి. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. కసిక నిన్ను ఖండించేసి పోగా హోరు గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాళి వచ్చరా. రే ఏంట్రా ఇది? ఏరా వదిలేస్తున్నావురా నన్ను? వదిలేసి ఉంటానా బంగారం నేను? మీకు సిగ్గులేదు కదా? అప్పుడే ఓడిపోయారు కదా. మనం వచ్చింది ఎందుకు? వాళ్ళ మీద రెచ్చిపోవడానికి, ఎదిరించమని. అది అన్న మీ అత్త ఏంటన్న ఎంత ఎనర్జీగా ఉంది? అత్త కాదురా, మా ఆవిడది. డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ ఎంత పగుంటే మాత్రం దీన్ని నాకు పెళ్ళానిగా పెడతారా? నా మొగుడు పేరు ఆది. ఈ రోజు తీస్తాను వాడు దూది. ఆపుతాన్ని సోది. ఎదుగో ఆది, ఇంత అందమైన పెళ్ళం నీ పక్కనే ఉంది కదా, ఏ రోజైనా మంచం ఎరగొట్టావా? నేను మంచానైనా పడతాను కానీ ఆ మంచం మీద నిన్ను మాత్రం తీసుకెళ్ళను. టిఫిన్ లో ఉంటది ఇడ్లీ వడ, ఈ రోజు మీకు దడదడే వచ్చిందయ్యా వయ్యారి. అది నీకు నచ్చకపోతే నువ్వు నచ్చలేనట్టు నా మొగుడిని రెచ్చగొడుతున్నావంటే ఏంటయ్యా నువ్వు? నా వెనకాల దేనికైనా మా అన్నయ్య ఉన్నాడు. నీకు ఒకటి ఇవ్వడానికి వచ్చాను. దేనికైనా మా అన్నయ్య ఉన్నాడు. నీకు ముద్దు ఇవ్వడానికి వచ్చాను. దేనికైనా మా అన్నయ్య ఉన్నాడు. అడిగబెట్టు. అది ఇప్పుడు ఆగిపోవద్దు కదా. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. మైక్ వైర్ రాది. వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చిన పొగడాగాడేవాడు. ఆ పొగడాగాడిని నా దగ్గరికి రమ్మను. దీన్ని తీసుకొని స్కూటీ మీద అంటే సినిమాకి తీసుకెళ్ళాలి. స్కూటీ ఎక్కించిన తర్వాత 40 టైర్లు మార్చేదాడు. అసలు స్కూటీ ఎక్కిద్దా నువ్వు ఎక్కిన తర్వాత? అది ఏమండి ఇంటికి త్వరగా రండి అన్న, వచ్చి రాగానే ఏమండి ఇటు రండి అన్న, అంతే. నాకు ఓపిక లేదు, నాకు ఇది లేదు అది లేదు అంటాడు. ఇంకేం మొగడండి? ఎలా ఉంటది ఓపిక? సంక్రాంతి పండగకి చీర అడుగుతారు, ఉగాది పండగకి చీర అడుగుతారు, కానీ ఆ చీర కడతారా? ఒక నైటీ వేసుకుంటారు. ఆ నైటీతోనే పిల్లాడి ముక్కు చీస్తారు, అడుగుతారు. అన్ని వాటితోనే చేసి ఆ నైటీతో మళ్ళీ మా దగ్గరకు వస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి చెప్తున్నాను, ప్లాస్టిక్ కాదు ఆ నైటీని బ్యాన్ చేయండి, మీకు దండం పెడతా. భయ్యా వాళ్ళ సైజులకి నైటీ ఎత్తే ఓకే భయ్యా, ఇది వేసుకొని వచ్చి నిలబడితే భయ్యా కీలుగుర్రలాగా ఉంటుంది భయ్యా. అవన్నీ కాదన్నా, ఈ ఆడవాళ్ళతో మేము కాపురం చెయ్యం. నీకంటే ఒకటి కాబట్టి ఇంకోటి ఉంది, మాకుంది ఒక్కతే. ఏదో చేసి లైన్ చేయన్నా. లైన్ చేయటం కాదు, వాళ్ళు మన దారిలోకి వచ్చే వరకు వాళ్ళు పిల్లాలే కాదు, మనం మొగుళ్ళమే కాదు. విశావదాన అరుపులు. శాంతి, మీ మొగుళ్ళని చెడగొడుతున్న నా మొగుడు ఆది ఉన్నాడు కదా, ఆ మొగుడిని అందరూ కొల్లబొడిసేస్తే ఎవరు మొగుళ్ళు చెడిపోరు. వేయండి అంటే చూసుకుందాం ఈరోజు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో ఎవడ పిల్లవని కూడా చూడండి. ఈ రోజు తగ్గేదేలా నీ అవ్వ. రండే చూసుకుందాం ఈరోజు.
అల్లుడు తగ్గొచ్చు. ఏందిరా తగ్గేది? గాలి ఆడట్లేదురా లోపల, గాలి ఆడట్లేదురా లోపల. ఎంత పని చేసావా అమ్మా? బిందె రావట్లేదు. అరే నరేష్ స్పీకరా. నీళ్ళు వస్తున్నాను రా. నరేష్ గా నాది కాబట్టి తల పోయింది, నువ్వైతే మొత్తం పోయేవాడు లోపలికి. అయ్యో ఇప్పుడు నేను నీళ్ళు ఎలా పట్టుకోవాలి? నా బిందె కాదు. ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఈ నుంచి ఇక్కడ కోసేస్తే వచ్చేస్తుంది. కోసేది చెట్టు లాంటి మనిషిని కోస్తా గీస్తా అంటావు. జీవితాన్ని కోస్తున్నాడుగా, ఆ మాత్రం కోయించుకుంటాడులే. నువ్వేం టెన్షన్ పడుకో. ఇలాంటి పనులు చేయడానికి ఒక కంపెనీ ఉంది, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడే ఫోన్. వాళ్ళైతేనే ఈ పాత సామాన్లకి వాటికి వేస్తుంటారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, త్వరగా వచ్చేయండి. రష్మి, అసలు ఏంటిది? ఎక్కడికి వచ్చాం? ఎవరు పిలిచారు? అదేంటి తలకాయ బిందెలా ఉంది? తలకాయ బిందెలో ఉండడం కాదు, బిందె లోపలే తలకాయ ఉంది. ఈడు తలకాయని బిందెలో దూర్చారంటే ఈడు ప్రతి విషయంలో తల దూర్చేవాడే అయి ఉండాలి. ఇతన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు ఇక్కడ కూర్చోండి మేడం, నేను ఇక్కడ డీల్ చేస్తా. ఓకే. నా దగ్గర ఒక టెక్నీషియన్ ఉన్నారు, నేను వాళ్ళని ఫోన్ చేస్తా, వాళ్ళు వచ్చి దీనికి ఏదో సొల్యూషన్ తీస్తారు. హాయ్, దిస్ ఇస్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇక్కడ ఒక తలకాయ ఒక బిందె లోపల దూరిపోయింది, కొంచెం వచ్చి తీస్తారా? రేష్మిజీ ఎందుకు పిలిచారు? కోసేమని. ఎవరిది? ఈ మనిషి తలకాయ ఈ బిందెలో ఇరుక్కుపోయింది, మీరు స్పెషలిస్ట్ కాబట్టి ఏదో ఒకటి చేయండి. ఓకే, ఇంతకి దీంట్లో ఉన్నది ఎవరు నాకు తెలియాలి ఫస్ట్. టెక్నీషియన్ ఒకసారి మీరు చెయ్యండి. ఇతను ఒంట్లోనే బిందెలు రక్తం తీసినట్టున్నారు. ఇతను బిందె తెస్తాడండి. ఇతను డాక్టర్ గారు త్వరగా కోయండి. కొయ్యాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి నాకు. ఏంటి? లోపల ఉంది ఎవరు? నా మొగుడు ఆది గారు అది ఇంట్లో ఉంది, నాకు తెలుసు. మొన్నదాకా బిందు దగ్గరికి వెళ్తా అంటే అమ్మాయి అనుకున్నాను. ఈ బిందులోకి వెళ్తా అన్నావు నువ్వు. బింది కొయ్యడం కన్నా కాల్చేస్తే బెటర్ కదా, ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు తల కాలిపోద్ది. నేను నీళ్లు పట్టుకోవాలి, బిందెకి మాత్రం ఏమీ అవ్వకూడదు. సర్లే పెళ్ళం గారు చెప్పండి, బింది కావాలా తల కావాలా? నాకు బిందె కావాలి. ఆయన బిందే అంటున్నావు, నీ దగ్గర ఇంకో బిందె ఉంది కదమ్మా? లేదు కదా, ఇది బిందే కదా. ఆ బిందెను వాడలేదు కదా. సర్లే ఒక్క నిమిషం. రమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. పాట ఎందుకు? ఓ పాటకి పెద్ద రాళ్లే కరిగాయి, బిందె కరగదు, తొక్కలేదు ప్లాస్టిక్. ఇదే అనుకున్నా. ఆలోచించకుండా బిందుకి ఎలా ఉంది నాన్న లోపల? ఎక్స్క్యూజ్ మీ, పేమెంట్ మాట్లాడలేదు. తలకాయ ఎవరిది ఇరికింది? ఆది గారిది. మరి పేమెంట్ ఎవరు ఇస్తారు? ఆది గారు ఇస్తారు. తీసేసి మాట్లాడుకోండి. A few moments later. అబ్బా థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ. హెల్ప్ చేశారు, ఇంకొంచెం ఉంది సార్. ఫస్ట్ ఇక్కడ థ్యాంక్ యూ చెప్పాలి. యాంకర్ మీరా? బిందేసి వాళ్ళే బిందు ఓపెన్ చేయించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ కాదు, మిగతా సగం తీవయ్యా. ఒక్క నిమిషం. అతడులో నాజర్ తాతయ్య ఫ్యామిలీ ఎలా ఉంటుందో తిన్నాళ్ళు తెలియదు తాతయ్య ఎప్పుడో వచ్చేసామండి. మా నాన్న గన్ను ఉంది కదా, అది ఎక్కడుంది తాతయ్య? ఏంటి బాబా అన్న, ఇంకోసారి మీరు అతను నాజర్ కాదా? కాదు, నువ్వే బిందె తీయగా ఇది మిగిలింది. సగం బిందె తీయు. ఇది తీయాలంటే కొన్ని సామాన్లు కావాలి నాకు. ఆ సామాన్లు లేవు, మా వాడికి ఫోన్ చేస్తాను, వస్తాయి. అప్పుడు వరకు నేనేం చేయాలి? జస్ట్ దీంతో ఉండి బాగుంది కదా.
కదా ఈ పెయిన్ ఎలా భరించాలి? సరే రష్మి ఎలాగో మనల్ని పిలిచారు, సో ఆయన పెయిన్ భరించాలంటే మనం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఇద్దాం. అది చూస్తూ ఆయన కాసేపు భరిస్తారు, అంతలో ఈయన వచ్చేస్తారు కదా. మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఇంకా పెయిన్ గా ఉంటదని చెప్పారు బయట నాకు. ఈ పెళ్ళం పెయిన్ తో పోల్చుకుంటే ఈ పెయిన్ చాలా సింపుల్ గా ఉంటుంది. అమ్మో, దాని ఫేస్ తో పోలిస్తే చాలు. ఇది చాలా మంచి పెయిన్, చాలా మంచి పెయిన్ ఇది. సరే ఇంకా ఆలస్యం చేయకుండా మావాడికి నొప్పి తెలియకుండా ఏదో చేయండి.